నెక్స్ట్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నామంటే ఐర్లాండ్ అనగానే ఈ దేశం మనకు కొత్త ఏం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ అనీ బెసెంట్ కేమ్ టు ఇండియా ఫ్రమ్ ఐర్లాండ్ ఓన్లీ. ఓకే, మనకు ఐర్లాండ్ దేశాన్ని ఆమె ముందుగానే పరిచయం చేయడం జరిగింది. సో అనీ బెసెంట్ షీ వాజ్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ ఇండియా. షీ వాజ్ ఎ ఫారినర్ ఈవెన్ దో షీ వాజ్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ ఇండియా. సో ఐర్లాండ్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటే తన ఐరిష్ లేడీ అని పిలుస్తుంటారు. సో ఐర్లాండ్ మీద ఎక్కువ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు అండి, తెలుగులో ఆదేశిక సూత్రాలు. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనగానే తెలుగులో ఆదేశిక సూత్రాలు. ఇది భారతదేశ రాజ్యాంగంలో పార్ట్ 4లో మనం పొందుపరచడం జరిగిందండి. పార్ట్ 3కి వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ అండి. పార్ట్ 4లోని డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి పొందుపరచడం జరిగింది. అసలు డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనగానే ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఉన్నాయి కదా, అవి డైరెక్ట్గా జనాల కోసం ప్రజలకి ఇవ్వబడిన హక్కులు అండి, అవి ఫండమెంటల్ రైట్స్. ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లోని పార్లమెంట్ కానీ లేదా స్టేట్కి వచ్చేసరికి అసెంబ్లీస్ కానీ అవి ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీస్ లేదా ఏ ఆర్గనైజేషన్ అయినా సరే అవి చట్టాలు చేసేటప్పుడు, రూల్ చేసేటప్పుడు ప్రజలకి ఇబ్బంది పెట్టేటట్టు లేకుండా సింపుల్గా స్టేట్ అంటే ఎనీ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, పార్లమెంట్ కావచ్చు, స్టేట్ అసెంబ్లీస్ కావచ్చు, కౌన్సిల్స్ కావచ్చు, నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ లైక్ ఎల్ఐసి ఇవన్నీ ఉన్నాయి కదండి. ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టేట్ అనే డెఫినేషన్ కిందకి వస్తాయి. ఇవి పాలసీస్ మేక్ చేసేటప్పుడు చెప్పాం ఇందాక, పాలసీస్ తయారు చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ అవి రూల్స్ అనేవి చేయాలండి, లేకపోతే అవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిపిఎస్పిలో ఒకటి ఏంటంటే స్త్రీలకు మాతృత్వానికి మనం ఏంటంటే సంక్షేమ పథకాలు ఇది చేయాలి, లేదా స్త్రీలు ఎక్కడెక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి బేసిక్స్ నీడ్స్, ఎక్కడ ఆఫీసులో ఆడవాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయాలనే సూత్రం, ఆదేశిక సూత్రం ఉందండి. సో దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్స్ అనేవి చాలా పాలసీస్, చాలా సామాజిక యోగ సంథింగ్ పథకాలు అంటాం కదండి, పథకాలు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. అవి దేని కిందకి వస్తాయంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవి గవర్నమెంట్ని డైరెక్ట్ చేస్తుంటాయి. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎవరి కోసం అంటే గవర్నమెంట్స్ కోసం అండి. యాక్చువల్గా జనాలకు ఇబ్బందిగా లేకుండా జనాల సంక్షేమం కోసం ఉపయోగపడేటట్లు పాలసీస్ చేసే పూచి గవర్నమెంట్ కాబట్టి సో గవర్నమెంట్కి డైరెక్టివ్ అండి ఇవి ప్రిన్సిపల్స్ అండి. సో డిపిఎస్పి అండి. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, ప్రెసిడెంట్కి వచ్చేసరికి ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఆయన ఎన్నుకునేది. తీసేయడం వచ్చేసరికి ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అని చెప్పుకున్నాం. ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అనేది మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నామండి, ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అనేది. అయితే రాష్ట్రపతి ఎన్నిక విధానం వచ్చేసరికి ఎక్కడి నుంచి మనం బారో చేసుకోవడం జరిగిందంటే ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ అండి. ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి ద వే ఆఫ్ ఎలక్టింగ్ ప్రెసిడెంట్ అనేది కాన్సెప్ట్ మనం తీసుకోవడం జరిగింది. అయితే రాష్ట్రపతి ఎన్నికలు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ స్టేట్ అసెంబ్లీస్. అంటే లోక్సభలోని ఎన్నికైన సభ్యులు, క్లియర్ వింటున్నారా, లోక్సభలో ఎన్నికైన సభ్యులు అంటే 2 ఆంగ్లో ఇండియన్స్ పార్టిసిపేట్ చేయరు. రాజ్యసభలో ఎన్నికైన సభ్యులు అంటే 12 మంది నామినేటెడ్ అయిన వ్యక్తులు పార్టిసిపేట్ చేయరు. స్టేట్ అసెంబ్లీస్లోని ఎన్నికైన సభ్యులు అంటే ఇక్కడ నామినేట్ చేయబడిన వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయరు. సింపుల్గా ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ ప్లస్ స్టేట్ అసెంబ్లీస్ ప్లస్ ఢిల్లీ, పాండిచేరి స్టేట్స్ కాకపోయినా అవి కేంద్ర పాలిత ప్రాంతాలైనా అక్కడ మనకి అసెంబ్లీస్ ఉన్నాయి కాబట్టి ఢిల్లీలోని, పాండిచేరిలో ఉన్న అసెంబ్లీస్ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లోని మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఒక పార్లమెంటు ప్లస్ 31 అంటే 29 స్టేట్స్ ప్లస్ ఢిల్లీ ప్లస్ పాండిచేరి మొత్తం 31 అసెంబ్లీస్ పార్టిసిపేట్ చేస్తాయండి. సింపుల్గా రాష్ట్రపతి ఎలక్షన్స్లో ఎవరెవరండి, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ మీన్స్ లోక్సభ, రాజ్యసభ ప్లస్ స్టేట్ అసెంబ్లీస్ 29 స్టేట్ అసెంబ్లీస్ ప్లస్ అసెంబ్లీస్ ఆఫ్ పాండిచేరి అండ్ ఢిల్లీ, టోటల్ 31 అసెంబ్లీస్ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లోని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది ఇండైరెక్ట్ ఎలక్షన్ అండి, ఎందుకంటే ఈ స్టేట్ అసెంబ్లీస్లో ఉన్న ఎమ్మెల్యేస్ని మనం ఎన్నుకుంటాము, ఎంపీస్ని మనం ఎన్నుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే మన తరపున ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకు రాష్ట్రపతికి ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టారంటే
దేశమంతా రాష్ట్రపతి కోసం ఒకేసారి ఎలక్షన్స్ పెట్టడం చాలా ఖర్చుతో కూడుకున్న పనిది, చాలా ఇట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్ అండి, చాలా డిఫికల్ట్ టాస్క్. సో రాష్ట్రపతి ఎన్నికలు ఇండైరెక్ట్గా పెట్టడం జరిగింది, ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే రాష్ట్రపతికి డైరెక్ట్గా ఎలక్షన్స్ పెడితే ఈయన కూడా ఏమవుతుందంటే అప్పుడు రియల్ హెడ్ అయిపోతాడండి, కానీ ఈయన నామినల్ హెడ్గా ఉంచాలనే కాన్సెప్ట్ కాబట్టి రాష్ట్రపతికి డైరెక్ట్ ఎలక్షన్ లేకుండా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని పెట్టడం అనేది జరిగింది. సో ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఐలాండ్స్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రాజ్యసభ తీసుకుంటే రాజ్యసభలో ఎంతమంది అంటే 245 మెంబర్స్ అండి. అందులో 233 మెంబర్స్ ఏంటంటే ఎలక్టెడ్, 12 మెంబర్స్ ఏమో నామినేటెడ్. ఈ 12 మెంబర్స్ని ఎలా నామినేట్ చేస్తారంటే లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా సోషల్ సర్వీస్ ఈ 4 చూసారా. ఇందులో నాలెడ్జ్ ఉన్న లేదా ఎక్స్పీరియన్స్ అయిన పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే 12 మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్లోనే మనకి ఏంటంటే ఈ కేటగిరీలోనే సచిన్ టెండూల్కర్ని రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. ఓకేనండి. సో ఈ విధంగా 12 మెంబర్స్ని ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఈ ఎలక్టెడ్ మెంబర్స్ నామినేషన్ వచ్చేసరికి ఒక దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము, ఎలక్షన్ వచ్చేసరికి ఒక దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము, నామినేషన్ వచ్చేసరికి ఎవరి నుంచి తీసుకున్నామంటే ఐలాండ్ నుంచి తీసుకున్నామండి. సో అండి మెంబర్స్ ఆఫ్ నామినేషన్ టు ద రాజ్యసభ బై ద ప్రెసిడెంట్ చేత రాజ్యసభకు నామినేట్ అయ్యే ఈ మెంబర్స్, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నామినేట్ చేయాలి, 12 మంది నామినేట్ చేసుకోవచ్చు. ఈ నామినేషన్ ప్రాసెస్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఐర్లాండ్ అండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. సో సింపుల్గా చెప్పుకోవాలంటే 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. డిపిఎస్పి చాలా ఇంపార్టెంట్, ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ మెంబర్స్ నామినేషన్ టు ద రాజ్యసభ బై ద ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాం కదా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అండి. మనం ఫెడరల్ స్ట్రక్చర్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి ఫెడరల్ స్ట్రక్చర్ని తీసుకోవడం జరిగింది. అయితే ఫెడరల్ స్ట్రక్చర్ వచ్చేసరికి సమైక్య వ్యవస్థకు వచ్చేసరికి మనం 2 రకాలు చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే 100% తీసుకున్నాం, ఇంకోటి ఏంటంటే అర్ధ సమైక్య వచ్చేసరికి క్వాసీ ఫెడరల్ అంటే ఏంటంటే ఇక్కడ ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్, ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకోమని చెప్పానంటే కెనడా నుంచి తీసుకోవడం జరిగిందండి. చూడండి, సెంట్రిఫ్యూగల్ ఫార్మ్ ఆఫ్ ద ఫెడరేషన్ వేర్ ద సెంటర్ ఈస్ ద స్ట్రాంగర్ దెన్ స్టేట్స్. అంటే ఏంటంటే సెంటర్కి స్టేట్స్ మధ్య పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ ఉంటాయి, బట్ ఎక్కువ అయితే సెంటర్ అనేది ఇక్కడ కొంచెం స్ట్రాంగర్గా ఉంటుంది. సింపుల్గా ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్, ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా నుంచి తీసుకున్నాము. మీకు క్వశ్చన్స్ ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అయితే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని అంటాము. అయితే ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా నుంచి తీసుకున్నామని మీ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీన్స్ అవర్స్ ఈజ్ నాట్ కంప్లీట్ ఫెడరలిజం. మనది ఇండియాకి వచ్చేసరికి మన సమైక్య నిర్మాణం అనేది బలమైన కాదు, ఎలాగా అమెరికా లాగా స్ట్రాంగ్ అనేది కాదండి. నెక్స్ట్ మనకి ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ వచ్చేసరికి మీకు ఎంత చెప్పాను, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని. సో ఇది ఎక్కడ ఉందంటే 7th షెడ్యూల్లో ఉందని చెప్పుకున్నాం. సో ఇందులోని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ఏంటంటే సిటిజన్షిప్ అని తీసుకుంటే పౌరసత్వం మీద బిల్లులు సంథింగ్ చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. స్థానిక స్వపరిపాలన ఇటువంటి విషయాల మీద చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉందంటే స్టేట్ లిస్ట్కి ఉందండి. కాంకరెంట్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళిద్దరికీ అవకాశం ఉంటుందండి. స్టేట్కి ఉంటుంది అధికారం ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. అయితే చూడండి, ఈ కాంకరెంట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా నుంచి కాంకరెంట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ అనేది కాపీ చేయడం బారో చేసుకోవడం జరిగింది. తర్వాత మనం దీని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉందా లేదా, డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంది కదా. అయితే ఇప్పుడు చూడండి, రెస్యూడ్యూరీ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ద సెంటర్ అన్నాం. అంటే అవశిష్ట అధికారాలు అంటే ఏంటంటే మారుతున్న సమాజం, మారుతున్న టెక్నాలజీ, డెవలప్ అవుతున్న టెక్నాలజీ వెళ్తున్న కొద్ది కొత్త అంశాలు అనేవి మనకి వస్తుంటాయి. అవి రాజ్యాంగంలో లేనప్పుడు ఇమీడియట్గా యూనియన్ లిస్టులో, స్టేట్ లిస్టులో పెట్టాలనే అవకాశం తెలియక సో ఇమీడియట్ పొందపరచలేం కాబట్టి, పొందపరచడానికి టైం పడుతుంది కాబట్టి. అయితే అటువంటి విషయాల మీద ఎప్పుడైనా సరే ఏదైనా చట్టం చేయాలనుకుంటే మాత్రం వాటిని ఏమంటామంటే అవశిష్ట అధికారాలు అంటాము. ఇటువంటి అవశిష్ట అధికారాలు ఎవరితో ఉంటాయంటే సెంట్రల్ గవర్నమెంట్గా ఉంటాయండి. చూసారా, ఈ విధంగా అవశిష్ట అధికారాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి సెంటర్ని కొంచెం స్ట్రాంగర్ చేయడం మొదలుపెట్టాము. సో రెస్యూడ్యూరీ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. చూసారా, ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అంటే ఎలా అయింది, పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఈవెన్ దో ఇక్కడ రెస్యూడ్యూరీ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా చేసే కాన్సెప్ట్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా నుంచి తీసుకున్నాము. నెక్స్ట్, గవర్నర్స్ ఆర్ అపాయింటెడ్. గవర్నర్ అనే పోస్ట్ అనేది మనకు ఉండాలి అని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాం. గవర్నర్ అనే కాన్సెప్ట్ ఉండాలని. అయితే గవర్నర్ని ఎలక్ట్ చేసుకోవాలా, నామినేట్ చేసుకోవాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా లాంటి కంట్రీస్లో గవర్నర్స్కి ఎలక్షన్స్ ఉన్నాయండి. బట్ ఇండియాలో గవర్నర్స్ కోసం ఇప్పుడు మనం ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ లేదండి. గవర్నర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్.
గవర్నర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో గవర్నర్ని ఎలక్షన్ కాకుండా అపాయింట్ చేసుకునే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా నుంచి తీసుకున్నాం. ఇక్కడ యూఎస్ఏ అనే కెనడాని కంపేర్ చేసుకుని చూడండి, మనం కెనడా నుంచి ఎలా తీసుకున్నాం. అమెరికా అనేది కంప్లీట్ ఫెడరలిజం అండి. ఇదైతే కెనడా వచ్చేసరికి క్వాసీ, మనం క్వాసీ తీసుకున్నాము. నెక్స్ట్ అమెరికాలో ఉన్న గవర్నర్ వచ్చేసరికి ఎలక్టెడ్ అండి, బట్ కెనడాలో వచ్చేసరికి గవర్నర్స్ అని అపాయింటెడ్ అంటే మనం కెనడాని కాపీ చేయడం జరిగింది. నెక్స్ట్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ ఎస్సీ అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ అండి. అకార్డింగ్ టు 143 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ప్రెసిడెంట్ దగ్గరికి ఎప్పుడైనా సరే లోక్సభ రాజ్యసభ తర్వాత బిల్లులు వెళ్ళినప్పుడు ఏదైనా బిల్లు మీద ఆయనకి డౌట్ వస్తే, ప్రెసిడెంట్కి డౌట్ వచ్చినప్పుడు బిల్లులు చదివి సంతకం పెడతారు కానీ ప్రతిసారి గుడ్డిగా పెట్టలేరు కదా. సో అలాగే ఆ విధంగా ఒకసారి చదివినప్పుడు ఆ బిల్లులో కానీ ఏదైనా విషయంలో కానీ ఏ విధమైన డౌట్ ఉంటే ప్రెసిడెంట్ can seek the help of can take the advice of the Supreme Court. సుప్రీం కోర్ట్ యొక్క అడ్వైస్ తీసుకోవచ్చు అకార్డింగ్ టు ద 143 ఆర్టికల్. 143 నెంబర్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ కదా, ఐ లవ్ యూ 143 అంటాం కదా. సో అకార్డింగ్ టు 143 ఆర్టికల్ ద ప్రెసిడెంట్ కెన్ టేక్ ద అడ్వైజ్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ నుంచి అడ్వైస్ తీసుకోవచ్చు, ఆయనకున్న డౌట్స్ని క్లారిఫై చేయమని సుప్రీం కోర్ట్ని అడగవచ్చు. సో సుప్రీం కోర్ట్ హ్యాస్ టు గివ్ ద సజెషన్, బట్ ప్రెసిడెంట్ డజంట్ నీడ్ టు ఫాలో ఇట్. అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లేదు, ఓకేనా. సుప్రీంకోర్టు ఆయనకి సజెషన్ ఇస్తుందండి, ఆ సజెషన్ని ప్రెసిడెంట్ ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు. ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా, సజెషన్స్ ఏం కావాల్సిన హీ క్యాన్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్. ఆయన సుప్రీంకోర్టుని తనకున్న క్వెరీస్ని క్లారిఫై చేయమని అడగవచ్చు అకార్డింగ్ టు ద 143 ఆర్టికల్. సో చూస్తే ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, నెక్స్ట్ గవర్నర్ అపాయింట్మెంట్, నెక్స్ట్ రెసిడ్యూరీ పవర్స్, నెక్స్ట్ అకార్డింగ్ టు 143 ఆర్టికల్ ప్రెసిడెంట్ కెన్ సీక్ ద అడ్వైస్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. సో డివిజన్ ఆఫ్ పవర్స్ అని మనం 7th షెడ్యూల్లోని యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంక్రెంట్ లిస్ట్ అని చెప్పుకున్నాం కదండి. ఇందాక ఈ కాంక్రెంట్ లిస్ట్ గురించి చెప్పుకుంటే ఈ కాంక్రెంట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. సో చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ కాంక్రెంట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది. సో కాంక్రెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టేట్ గవర్నమెంట్ అయినా లా మేక్ చేయొచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా లా మేక్ చేయొచ్చు. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్. ఇప్పుడు మనకు సాధారణ బిల్లుల విషయంలోనే లోక్సభ రాజ్యసభ మధ్య విభేదాలు వచ్చినప్పుడు వచ్చి బిల్లు పాస్ అవ్వలేనట్లు కొన్నిసార్లు ఏంటంటే ఉభయ సభల సంయుక్త సమావేశం అంటాం. తెలుగులో ఏమంటాం అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం అకార్డింగ్ టు 108 అంటే అంబులెన్స్ నెంబర్ 108 ఉంది కదా. అకార్డింగ్ టు 108 ఆర్టికల్ ప్రకారము జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్, లోక్సభ రాజ్యసభ ఇద్దరు టుగెదర్గా కూర్చొని అప్పుడు బిల్ పాస్ చేయడం జరుగుతుంది. కొన్ని బిల్లులు అనేవి పాస్ అవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ బిల్లుకి వచ్చేసరికి, ఎందుకంటే ఫైనాన్షియల్ బిల్లుకి వచ్చేసరికి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ వచ్చేసరికి ఇప్పుడు మనకి జాయింట్ సిట్టింగ్స్ అనేవి ఉండవు. జాయింట్ సిట్టింగ్స్ అనేవి కూడా ఎప్పుడు ఏంటంటే సాధారణ బిల్లుల కోసం మాత్రమే ఉంటుంది. ఇప్పటికీ మనం 3 సార్లు జాయింట్ సిట్టింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ జాయింట్ సిట్టింగ్ ఇలాగా ఎప్పుడైనా బిల్లు ఇండివిజువల్గా పాస్ అవ్వకపోతే, ఆ బిల్లు పాస్ అవ్వాలని అనుకుంటే మాత్రం జాయింట్ సిట్టింగ్ పెట్టి, జాయింట్ సిట్టింగ్ కూడా ఎవరు ఏర్పాటు చేస్తారంటే ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తారండి. ప్రెసిడెంట్ ఏర్పాటు చేసిన తర్వాత బిల్లు అప్పుడు మెజారిటీ, జాయింట్ సిట్టింగ్లో మెజారిటీ వచ్చి మనకి బిల్లు పాస్ అయితే బిల్లు పాస్ అయినట్లు అండి. ఈ కాన్సెప్ట్ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అండి. ఈ కాన్సెప్ట్ కూడా స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యం కాన్సెప్ట్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది. సో 2 వస్తుంది. కాంక్రెంట్ లిస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ 2 నెంబర్ వస్తుంది. ఎలాగంటే స్టేట్ గవర్నమెంట్ లా పాస్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు. ఇక్కడ కూడా 2 వస్తుంది చూడండి, అంటే ఉభయ సభలు. ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్కి వచ్చేసరికి మీరు 2 అనే నెంబర్ గుర్తుపెట్టుకున్నట్లయితే కాంక్రెంట్ లిస్ట్ అనేసి. నెక్స్ట్ ఇక్కడ ఉభయ సభ సంయుక్త సమావేశం అంటే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌసెస్ అని కానీ. సో చూసారు 2 అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. సో ఈ విధంగా కాంక్రెంట్ లిస్ట్, నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అనే ఈ 3 థింగ్స్ కూడా మనం ఎక్కడి నుంచి బారో చేసుకున్నామంటే ఆస్ట్రేలియా నుంచి గవర్నమెంట్ నుంచి బారో చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అండి ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే USSR అంటే రష్యా. ఒకప్పుడు USSR అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే దీని పేరు ప్రజెంట్ రష్యా. USSR లేదంటే అది స్ప్లిట్ అయిపోయి రష్యా చాలా కంట్రీస్ ఫామ్ అవ్వడం జరిగింది, అందులో ఒకటి రష్యా. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రష్యా నుంచి బారో చేయడం జరిగింది. మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లోని ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి లేవండి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే 1950 జాన్ 26న మనం ఏంటంటే ఇది కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అంటామండి. అంటే అమల్లోకి వచ్చింది 1950 జాన్ 26న అమల్లోకి వచ్చింది. తర్వాత 1951లోనే అమెండ్మెంట్ అంటే సవరించడం జరిగింది. సవరించక ముందు వరకు కూడా అదేంటంటే ఒరిజినాలిటీ దానికి ఉందండి. వన్స్ సవరించిన తర్వాత దాని ఒరిజినాలిటీ అది కోల్పోయింది. సో ఇట్ లాస్ ఇస్ ఒరిజినాలిటీ. సో తర్వాత యాడ్ చేసిన అన్నిటికీ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్టికల్ 21
ఆర్టికల్ ఆల్రెడీ ఉందండి. కాబట్టి అక్కడే మనం ఇంకొక ఆర్టికల్ యాడ్ చేయాలనుకుంటే 21A అని లేదా 21B అని కొత్తగా ఏబిసిడ్లు ఆల్ఫాబెట్ లెటర్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి 1976 1976లో ప్రాథమిక విధుల్ని పొందపరచడం జరిగిందండి. ఎక్కడ పొందపరిచారంటే ఎగ్జాక్ట్గా మనకి ఆల్రెడీ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ అండి, పార్ట్ 4 వచ్చేసరికి డిపిఎస్పి అండి, పార్ట్ 4A అని ఏ ఉందంటే ఇది మధ్యలో యాడ్ చేస్తారు. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 1976లో 4Aలోనే యాడ్ చేయడం జరిగింది. ఆర్టికల్ వచ్చేసరికి 51A అంటే మనకి డిపిఎస్పి. సో ఫండమెంటల్ డ్యూటీస్ని పార్ట్ 4A ఆర్టికల్ వచ్చేసరికి 51Aలో పొందపరచడం జరిగిందండి. యాక్చువల్గా పార్ట్ 4లో అంటే డిపిఎస్పి ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటాయి అంటే 35 నుంచి 36 నుంచి అండి, 36 నుంచి 51 వరకు ఉంటాయి ఇవి డిపిఎస్పి. సో పార్ట్ 4A 51 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి 51Aలో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి పొందపరచడం జరిగింది. మనకి ఇప్పుడు స్టార్టింగ్లో 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండేవండి స్టార్టింగ్. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఎన్ని ఉన్నాయంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ మీరు డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత బట్ ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనందరికీ బాగా తెలుసు 1929-30లోని మనకి ఏంటంటే ఫైనాన్షియల్ డిప్రెషన్ లేదా ఆర్థిక మాంద్యం అనేది బీభత్సంగా వచ్చింది. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ప్రపంచమంతా ఈవెన్ అమెరికా కూడా ఏంటంటే చాలా స్ట్రగుల్ అయింది. కానీ అప్పుడు ఎటువంటి ఎంతో కూడా నెగిటివ్గా రియాక్ట్ అవ్వకుండా స్టేబుల్గా ఉన్న ఎకానమీ ఉన్న కంట్రీ ఏదంటే రష్యా అండి. రష్యా ఎందుకు అంత USSR అంటాం సింపుల్గా, USSR ఎందుకు అంత స్టేబుల్గా అప్పుడు స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఆ కంట్రీలోని ప్లాన్డ్ ఎకానమీ ఉందండి. అంటే ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అంటాము. మనకి యాక్చువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ప్లానింగ్ ఎకానమీ ఈ కాన్సెప్ట్ లేదు, బట్ ప్లాన్డ్ ఎకానమీ ఈ కాన్సెప్ట్ ప్రణాళికలు 5 years ప్లానింగ్స్ అంటాం కదా, ఈ ప్లానింగ్స్ కూడా మనం ఎక్కడి నుంచి కాపీ తీసుకున్నామంటే USSR రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ద ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయం. ఎటువంటి న్యాయం కావాలి మనకి? సామాజిక న్యాయం కావాలి, ఆర్థిక న్యాయం కావాలి, రాజకీయ న్యాయం కావాలి. ఈ 3 words కూడా అంటే సోషల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఈ 3 words కూడా ఈ ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలండి. పొలిటికల్ జస్టిస్ కంటే ఎకనామికల్ జస్టిస్ ఇంపార్టెంట్, ఎకనామికల్ జస్టిస్ కంటే సోషల్ జస్టిస్ ఇంపార్టెంట్. అంటే సోషల్ జస్టిస్ అనేది ఎకనామికల్ పొలిటికల్ జస్టిస్ కంటే అంటే సామాజిక న్యాయం అనేది ఆర్థిక రాజకీయ న్యాయాల కంటే ఇంపార్టెంట్ కాబట్టి ముందున పొందపరచడం జరిగింది. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అనేది ప్రతి మనిషికి జరగాలి. సో ఈ 3 words కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఉంటుందంటే మనకి ప్రియాంబుల్లో ఈ 3 words కూడా ఉంటుందండి. సోషల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అని ఈ 3 థింగ్స్ కూడా ఎక్కడ మనకి రాజ్యాంగంలో ఉన్నాయంటే ప్రియాంబుల్ అంటే పీఠికలోని పొందపరచడం జరిగింది. యాక్చువల్గా మన దేశాన్ని రిపబ్లిక్ కంట్రీగా అంటే రిపబ్లిక్ అంటే గణతంత్ర దేశంగా మనం కన్సిడర్ చేస్తాం కానీ పిలుస్తాం. మన దేశం అనేది గణతంత్ర దేశం అండి. ఎందుకు గణతంత్ర దేశం అయిందంటే యాక్చువల్గా చాలామంది ఏంటంటే 1950 Jan 26న కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ కాబట్టి మనది గణతంత్ర దేశం అని అయిందని అనుకుంటారండి. కాదండి, యాక్చువల్గా ఆ రోజున మనకి ఏంటంటే ప్రెసిడెంట్ బికేమ్ ద హెడ్ ఆఫ్ ద నేషన్. ఆ రోజు నుంచే సేమ్ అదే రోజు నుంచి మనకి ప్రెసిడెంట్ అనేవాళ్ళు దేశానికి హెడ్గా రావడం జరిగింది కాబట్టి గణతంత్ర దేశం అని అయ్యిందండి. అసలు గణతంత్ర రిపబ్లికన్ కంట్రీకి డెఫినేషన్ ఏంటంటే ఏదైనా కంట్రీ హెడ్ అనేవాడు ఎలక్ట్ అవ్వాలండి. యాక్చువల్గా ఎలక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ అనేది ఏంటంటే గణతంత్ర దేశం కాదు, ఎందుకంటే ఆ వంశపారంపర్యంగా రాజులు లేదా రాణులు వస్తున్నారు. ఫ్రాన్స్ అనేది గణతంత్ర దేశం అండి. ఇండియా కూడా గణతంత్ర దేశం అండి. ఎందుకంటే ద హెడ్ ఆఫ్ ద నేషన్ ఎవరంటే ప్రెసిడెంట్ అండి. సో ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ అండి. ఇక్కడ ఎలక్షన్ డైరెక్ట్గా జరగచ్చు, ఇండైరెక్ట్గా జరగచ్చు. ఏ విధంగా జరిగిన ఇండైరెక్ట్గా ఎలక్షన్ జరిగినా పర్లేదు, డైరెక్ట్గా ఎలక్ట్ అయినా పర్లేదు. కానీ హెడ్ ఆఫ్ ద నేషన్ లేదా హెడ్ ఆఫ్ ద స్టేట్ అన్న మనం సింపుల్గా ఆంధ్ర స్టేట్, తమిళనాడు స్టేట్ అని తీసుకోండి. యాక్చువల్గా పొలిటికల్ టెర్మినాలజీలోని స్టేట్ అంటే దేశం అనేది వస్తుంది. సో హెడ్ ఆఫ్ ద స్టేట్ అన్న హెడ్ ఆఫ్ ద నేషన్ అని ఎవరు వస్తారంటే ప్రెసిడెంట్. సో ఈ ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. సో ఇఫ్ ఈ ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ ద కంట్రీ ఈజ్ కాల్డ్ రిపబ్లిక్. సో ఈ రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఈ 3 words చూడండి. స్వాతంత్ర్యము, సమానత్వము, సోదరభావం, ఫ్రాటర్నిటీ. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇది కూడా ఇండియాలోని మనం ఈ కాన్సెప్ట్ని బాగా డెవలప్ చేయాలని ప్రియాంబుల్లో ఇక్కడ ప్రియాంబుల్లో పొందుపరిచినట్లే ఈ 3 words కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో పొందుపరచడం జరిగింది. అయితే
లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే కాన్సెప్ట్ మనం ఫ్రాన్స్ నుంచి తీసుకున్నామని గుర్తుపెట్టుకోవడానికి మీకు చిన్న క్లూ కూడా చెప్తాను చూడండి. ఎప్పుడైతే అమెరికాకి ఫ్రీడమ్ వచ్చిందో, వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చాక ఫ్రాన్స్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనే దాన్ని గిఫ్ట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. సో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఆ లిబర్టీ గుర్తుపెట్టుకుంటే ఎవరు ఇచ్చారంటే ఫ్రాన్స్ అమెరికాకి ఇచ్చింది. సో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి కాన్సెప్ట్ బారో చేసామంటే ఫ్రాన్స్ నుంచి మనం బారో చేసుకోవడం జరిగింది. ఇది కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో పొందుపరిచారు.